వాడలో మాజీ మంత్రి బూతుల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొడాలి నానిని భారీ దెబ్బ కొట్టారు. ఒక్క దెబ్బకి కొడాలి నాని గుడివాడ నుంచి పారిపోబోతున్నాడు. అసలు ఇంతకీ కొడాలి నాని గుడివాడ నుంచి ఎందుకు పారిపోబోతున్నాడు, కొడాలి నానికి తగిలినటువంటి ఆ దెబ్బ ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభ్యుడైనప్పటికీ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసో ఆ ప్రజలకి సంక్షేమం అందించో పేరు గడించినటువంటి వ్యక్తి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, కమ్మ సామాజిక వర్గాన్ని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని కారు కూతలు కూసి బూతులు మాట్లాడి ఫేమస్ అయినటువంటి దౌర్భాగ్యుడు. అయితే ఈ కొడాలి నాని 4 సార్లు వరుసగా గెలిచినటువంటి గుడివాడ నియోజకవర్గంలో అతను ఊహించినటువంటి దెబ్బ తగిలింది. మామూలుగా కొట్టలేదు తెలుగుదేశం పార్టీ దెబ్బ. ఈ దెబ్బకి కొడాలి నాని గుడివాడ వదిలి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఇంతకీ అతనికి తగిలినటువంటి దెబ్బ ఏంటంటే, ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీ 1,00,000 మందికి పైగా జనాలతో భారీ బహిరంగ సభ. ఇటీవలే కొడాలి నాని మీద పోటీ చేసేటువంటి అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు గారి స్థానంలో వెనిగండ్ల రాము గారిని తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇటు క్యాస్ట్ ఈక్వేషన్ల పరంగా, అంగ అర్ధ బలాల పరంగా కొడాలి నానికి ఈసారి భారీ దెబ్బ పడబోతా ఉంది. కొడాలి నానికి గతంలో పనిచేసినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అనేక మందిని వేధించడం, ఎస్సీలని అతను వేధించడం, అదేవిధంగా కొంతమంది కాపుల మరణానికి కారణమవటం, అదేవిధంగా బీసీలందరూ కూడా అతనికి దూరం అయిపోవటం, కమ్మ సామాజిక వర్గం అతన్ని అసహించుకుంటుంటాం. వీటికంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభ్యర్థులను అక్కడికి, అక్కడ అభ్యర్థులను ఇక్కడికి మార్చుకుంటా ఉన్నాడు. ఆ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని నువ్వు ఖచ్చితంగా ఈసారి గుడివాడలో ఓడిపోబోతున్నావు. ఎందుకంటే గతంలో 3 సార్లు గెలిచినప్పటికీ ఇప్పుడు 4 సార్లు అయితే ఆ 3 సార్లు అతను చెప్పినటువంటి సొల్లు ఏంటంటే, 2004 నుంచి 2004, 2009, 2014 నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాను అని చెప్పి. కానీ 2019 నుంచి అతను అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యాడు. ముఖ్యంగా దాదాపు 3 సంవత్సరాలు మంత్రిగా వెలగబెట్టాడు. కానీ గుడివాడలో ఉన్నటువంటి రోడ్లు కానీ, గుడివాడ మున్సిపాలిటీని కానీ ఎటువంటి అభివృద్ధికి అతను ముందుకు తీసుకెళ్ళలేదు. కేవలం అక్కడ వచ్చేటువంటి దోపిడీ, అక్కడ భూదందాలు కానివ్వండి, అక్కడ అవినీతి కానివ్వండి, వీటి మీద అతను ఫోకస్ చేశాడు తప్పితే గుడివాడ ప్రజలకి అతను చేసిందేమీ లేదు. అధికారంలో దాదాపు 4.5 సంవత్సరాలకు పైగా అతను అధికార పార్టీలో ఉన్నప్పటికీ గుడివాడకి ఏం చేయలేదు కాబట్టి ఈసారి అతను చెప్పుకోవడానికి ఏమీ లేదు. పైగా కృష్ణా జిల్లాలో ఒక సెంటిమెంట్ ఉంది. మంత్రిగా చేసినటువంటి వ్యక్తి తదుపరి ఎన్నికల్లో గెలిచినటువంటి హిస్టరీ గత కొద్ది సంవత్సరాలుగా లేదు. ఇవన్నీ చూసుకున్నటువంటి కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు మచిలీపట్నం ఎంపీగా పోపా అంటే ఎక్కడే దేకటానికి సిద్ధంగా లేరు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మన ఇంట్లో చెత్త పక్క ఇంట్లో బంగారం అవుతుందా అని. గుడివాడలో చెత్తగా ఉన్నటువంటి కొడాలి నాని మచిలీపట్నం ఎంపీగా పోతే అక్కడ బంగారం అవుతాడా? అక్కడ ఇంకా ప్రజలు, 7 నియోజకవర్గాల ప్రజలు చీకొడతారనేటువంటి భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి కొడాలి నాని తాను తప్పుకొని ఆరోగ్య కారణాల రీత్యా, సరే ఈ మధ్య ఏదో క్యాన్సర్ అన్నారు, అందులోనే నోటి క్యాన్సర్ అన్నారు, అందులోనూ ట్రీట్మెంట్కి బసవతారకం ఆసుపత్రిని అప్రోచ్ అయ్యారన్నారు. వాళ్ళు సహృదయంతో ఇతను నోటి దోలైనా నోటి తుత్తరైనప్పటికీ ఒక వ్యాధిగ్రస్తుడిగా చూసి ఇతనికి బసవతారకం ఆసుపత్రిలో కూడా కొన్ని టెస్టులు చేసి ఇతనికి ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే అది వాస్తవం కాదా అనేది టీవీలో కూడా అతని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. బసవతారకం ఆసుపత్రికి పోయినాయి. వాటి మీద వివరణ అనేది ఇతనే ఇస్తే బాగుంటుంది. ఆసుపత్రి ఇటువంటి మాట్లాడదు కాబట్టి ఇతనే చెప్పుకోవాలి వాస్తవంగా ఇతనికి నోటి క్యాన్సర్ ఉందా లేదా అని. అంటే ఇతను మాట్లాడినటువంటి కారు కూతల వల్ల, తప్పుడు కూతల వల్ల ఖచ్చితంగా అది వచ్చి ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సరే వచ్చిన రాకపోయినా అది మనకు సమస్య కాదు. ఇతను తప్పుకొని ఇతని సోదరుడి కుమారుడిని గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తాడనేటువంటి టాక్ వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఓడగొడితే పొరుగు పోద్ది కాబట్టి ఇతనే ముందే పక్కకు తప్పుకొని గుడివాడ ప్రజలు నేనైతే గెలిపించటోళ్ళని బిల్డప్ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సభ ఏర్పాట్లు చూసిన తర్వాత, ఆ సభ పైన ప్రజల స్పందన చూసిన తర్వాత, ఇవాళ వెనిగండ్ల రాము గారు అక్కడ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొడాలి నాని ఓటమి ఖాయమన్నటువంటి పరిస్థితి ఏర్పడటంతో కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి పారిపోవటానికి దారులు వెతుక్కుంటూ రాజకీయాలు వదిలేయాలా, తమ్ముడు కొడుకును పెట్టాలా, లేదంటే ఎంపీగా పోటీ చేయాలా, లేదంటే
నా జగన్ గారు చెప్పారు కాబట్టి నేను నియోజకవర్గం మారుతానా అని చెప్పి కొంపదీసి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుడు ఎట్టాగో ఓడిపోబోయేటువంటి లిస్టులో మొదటి పేరుగా ఉంది ఆ యొక్క గన్నవరం నియోజకవర్గం. కాబట్టి ఆ గన్నవరంకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాడు, లేకపోతే పార్థసారథిని లేపేసిన తర్వాత ఇక్కడ పెనమలూరులో ప్రజలు జోగి రమేష్ని ఆమోదించట్లేదు కాబట్టి ఆ రీజన్తో తీసుకొచ్చి కొడాలి నానిని ఎక్కడ తీసుకొస్తాడు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని అనేటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే గుడివాడ నియోజకవర్గాన్ని వదిలి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు.